హైదరాబాద్లో వాన దంచి కొడుతుంది. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, షాపూర్, చింతల్, సూరారంలో భారీ వర్షం కురిసింది. వాన ఈడ్చి కొట్టడంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షానికి రోడ్డు కనిపించక వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఇక వర్షానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వంశీ, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? నైరుతి ఋతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఈరోజు రానున్నటువంటి 3 గంటల్లో అటు వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో పాటుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ఆరెంజ్ అలర్ట్ని వాతావరణ శాఖ జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాము. ఈరోజు సాయంత్రం ఏదైతే హైదరాబాద్ నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా అటు ఏదైతే తెలంగాణ మీదుగా ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. తెలంగాణ దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో నైరుతి ఋతుపవనాలు మరింత బలంగా మారి ఏదైతే కదులుతున్న పరిస్థితి కూడా ఉందని కూడా ఇప్పటికే వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. రానున్నటువంటి 3 నుంచి 4 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో విస్తరించే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం అంచనాలు వేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈసారి మాత్రం రాష్ట్రంలో మంచి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు దాదాపుగా 106% పైగా రాష్ట్రంలో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. సాధారణ కంటే కూడా అత్యధికంగానే వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం ఇప్పటికే అంచనాలను విడుదల చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. గత వారం 10 రోజుల నుంచి కూడా హైదరాబాద్లో మంచి వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అటు ప్రీ మాన్సూన్ రెయిన్స్ కూడా ఏదైతే నైరుతి ఋతుపవనాల ఆగమనానికి ముందు ప్రీ మాన్సూన్ రెయిన్స్ కూడా మంచి వర్షాలు కురిసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. సాధారణంగా నైరుతి ఋతుపవనాలు అటు 2వ వారంలో ప్రవేశిస్తూ ఉంటాయి. కానీ ఈసారి నైరుతి ఋతుపవనాలు అనుకున్న సమయానికంటే కూడా ముందుగానే మొదటి వారంలోనే నైరుతి ఋతుపవనాలు తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. అటు కేరళ కావచ్చు, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటికే విస్తరిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతుంది. అటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా రానున్నటువంటి 3 నుంచి 4 రోజుల్లో పూర్తి స్థాయిలో విస్తరిస్తాయని కూడా వాతావరణ కేంద్రం చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈ నెలలో కొంత సాధారణ వర్షపాతం నమోదైనా కూడా అటు ఏదైతే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో మాత్రం మంచి వర్షాలు కురుస్తాయి. సాధారణం కంటే కూడా అత్యధికంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం అంచనా వేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రానున్నటువంటి 3 గంటల పాటు కూడా అటు ఏదైతే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కావచ్చు, దాంతోపాటుగా ఈ ప్రాంతాల్లో కొంత భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అటు రంగారెడ్డికి, వికారాబాద్కి సంబంధించి ఆరెంజ్ అలర్ట్ని జారీ చేయడం జరిగింది. రానున్నటువంటి 3 గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. హైదరాబాద్ నగరంలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రానికి సంబంధించి కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ వంశీ.